పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కంటి రెప్పలా చూసుకోవాల్సిన 3 ఏళ్ల పసిపాపను స్కూటీపైనే ఒంటరిగా వదిలేసి ఓ దంపతులు గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలోని చించినాడ వశిష్ట వంతెన వద్ద జరిగింది. తణుకు మండలం వేల్పూరు గ్రామానికి చెందిన దొడ్డా సాయి శిరీష దంపతులు తమ 3 ఏళ్ల కుమార్తెతో కలిసి స్కూటీపై చించినాడ బ్రిడ్జ్ వద్దకు చేరుకున్నారు. అనంతరం అక్కడే తమ వాహనాన్ని నిలిపిన దంపతులు తమ పాపను స్కూటీపైనే కూర్చోబెట్టి గోదావరి నదిలోకి దూకేశారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చిన్నారిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. గోదావరిలో దూకిన దంపతుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కుటుంబ కలహాల లేక ఆర్థిక ఇబ్బందుల అన్న కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కంటి రెప్పలా చూసుకోవాల్సిన 3 ఏళ్ల పసిపాపను స్కూటీపైనే ఒంటరిగా వదిలేసి ఓ దంపతులు గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలోని చించినాడ వశిష్ట వంతెన వద్ద జరిగింది. తణుకు మండలం వేల్పూరు గ్రామానికి చెందిన దొడ్డా సాయి శిరీష దంపతులు తమ 3 ఏళ్ల కుమార్తెతో కలిసి స్కూటీపై చించినాడ బ్రిడ్జ్ వద్దకు చేరుకున్నారు. అనంతరం అక్కడే తమ వాహనాన్ని నిలిపి దంపతులు తమ పాపను స్కూటీపైనే కూర్చోబెట్టి గోదావరి నదిలోకి దూకేశారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చిన్నారిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. గోదావరిలో దూకిన దంపతుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కుటుంబ కలహాల లేక ఆర్థిక ఇబ్బందుల అన్న కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి చైతన్య అందిస్తారు. చైతన్య, చెప్పండి. పశ్చిమ గోదావరి జిల్లాలో యలమంచి మండలం చించినాడి బ్రిడ్జి పైన అయితే ఇక్కడ విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. దీనికి సంబంధించి ఇటు 3 ఏళ్ల పసికందునైతే ఇటు యాక్టివా బండి ఏదైతే ఉందో బండి మీద పిల్లాడిని పసికందుని వదిలేసి ఇద్దరు దంపతులు అయితే నిన్న సాయంత్రం 7, 8 ఆ ప్రాంతంలో అయితే బండి మీద ఇటు భీమవరంలో నివాసం ఉంటూ కూడా అక్కడికి వెళ్లి బండి మీద వీరు ముగ్గురు భార్యాభర్తలు ఇద్దరు కూడా పిల్లవాడిని ఆ బండి మీద ఉంచేసి చించినాడ బ్రిడ్జి మీద నుంచి దూకేసిన సంఘటన అయితే మొత్తం చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా విషాద ఛాయలు అయితే అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇటు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి తణుకు నియోజకవర్గం వేల్పూర్కి చెందిన దొడ్డ సాయి 29 సంవత్సరాలు, అలాగే శిరీష 28 సంవత్సరాలు. వీరికి గత 3 ఏళ్ల క్రితం అయితే వివాహం జరిగింది. అలాగే వీరికి 2.5 సంవత్సరాల చిన్నారి కూడా ఉంది. వీళ్ళకి సంబంధించి వీళ్ళు తణుకు వేల్పూర్ గ్రామం నుంచి కూడా ఇటు భీమవరం ప్రాంతానికైతే వీరు ఉద్యోగ నిమిత్తం వచ్చేశారు. ఉద్యోగం చేసుకుంటూ కూడా జీవనం సాగిస్తున్నారు. ఇక్కడ భీమవరం ప్రాంతంలో గత కొంతకాలంగా కూడా వీరైతే నివాసం ఉంటున్నారు. ఈ ఏదైతే గత కొంతకాలంగా కూడా అంటే చిన్న ఉద్యోగం చేసుకుంటూ దంపతులు కూడా భీమవరంలో నివాసం ఉంటున్నారు. గత కొంతకాలంగా కూడా అప్పులు చేస్తూ అప్పులు బాధ తట్టుకోలేక కొంత మనస్తాపానికి గురయ్యారని చెప్పి కూడా అక్కడ ఉన్న కొంతమంది స్థానికులు అయితే చెప్పే పరిస్థితి అయితే ఉంది. తల్లిదండ్రులు కూడా అదే మాటను చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి గడిచిన ఒక 4-5 రోజుల క్రితం కూడా ఇరుగు పొరుగు వారి నుంచి అంటే పక్కింటి వారి నుంచి కూడా ఒక ఉంగరాన్ని తీసుకున్నారనే సమాచారం ఇప్పటికీ అందుతుంది. దానికి సంబంధించి ఉంగరం వారు నిన్న మధ్యాహ్నం ఉంగరం ఏది అని చెప్పి వీరిని భార్యాభర్తలిద్దరిని అడగగా ఉంగరం తెచ్చిస్తానికి దానికి కొంత వాగ్వాదం కూడా జరిగినట్లు కూడా అక్కడ ఉన్న స్థానికులైతే చెప్పే పరిస్థితి అయితే ఉంది. దానికోసమని కొంత అప్పుల బాధ, అలాగే ఇరుగు పొరుగు వారి నుంచి కూడా ఇటు బంగారం తీసుకొని దాన్ని వీళ్ళు తనఖా పెట్టి డబ్బులు తీసుకున్నారని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దాన్ని విడిపించలేక ఇరుగు పొరుగు వారనే మాటలకేనో, అలాగే ఆ అప్పుల బాధ భరించలేక అప్పులు వారు నిలదీయడంతో తీవ్ర మనస్తాపానికి గురై వీరిద్దరు కూడా నిన్న సాయంత్రం చిన్నారిని తీసుకొని ఇటు భీమవరం నుంచి పాలకొల్లు యలమంచిలి మండలం ఏదైతే ఉందో యలమంచిలి మండలం చించినాడు బ్రిడ్జి దగ్గరికి వచ్చి చించినాడు బ్రిడ్జి దగ్గర పిల్లవాడిని ఎవరైతే చిన్నారి ఉందో చిన్నారిని బండి మీద వదిలేసి వీరిద్దరు కూడా కిందకి దూకేసిన పరిస్థితి అయితే ఉంది. వీరిద్దరి కోసం కూడా ఇప్పటికే స్థానికులు ఆ దూకేసి పిల్లవాడు ఒక్కడే బండి మీద ఉండటం గమనించి అదంతా ప్రమాద స్థలానికి వెళ్ళి చూడగా
తల్లిదండ్రులు ఇద్దరు కూడా కిందకు దూకేస్తారని కొంతమంది గమనించి అక్కడ నుంచి పోలీసులకు అయితే సమాచారం ఇచ్చారు. పోలీసులు అయితే ఈతగాళ్లతో అయితే మొత్తం వారిద్దరు మృతదేహాల కోసం అయితే వెతికిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ అక్కడ ఉన్న సంఘటన అక్కడ ఎవరైతే స్థానికులు గమనించారో 3 ఏళ్ల చిన్నారిని అక్కడ బండి మీద వదిలేసి తల్లిదండ్రులు ఇద్దరు దూకేయడంతో అదంతా కూడా చాలా హృదయ విదారకంగా కూడా అనిపించింది. 3 ఏళ్ల చిన్నారి అయితే హృదయం విలపించేలా కూడా అక్కడైతే ఏడుస్తూ కూడా బండి మీద ఉందని చెప్పి అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నాడు. అదుగా వెళ్ళి ఒక అతను ఎవరైతే గమనించారో అతను పిల్లని హత్తుకొని అక్కడ సముదాయించే పరిస్థితి అయితే ఉంది. కానీ తల్లిదండ్రులు ఎప్పుడు వస్తారని చెప్పి ఎదురు చూస్తూ కూడా పిల్ల అయితే హృదయ విదారకంగా కూడా విలపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కూడా కేసు నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. కానీ తల్లిదండ్రులు అయితే ఇటు అప్పుల బాత అంటే తన కుమారుడు ఎవరైతే ఉన్నారో 50,000 ఇవ్వాల్సి వచ్చింది. 50,000 కోసమే తన కుమారుడిని కోడల్ని కూడా చంపేశారంటూ కూడా ఎవరైతే సాయి ఉన్నాడో సాయి తండ్రి అయితే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. 50,000 కోసం సాయిని ఇటు బాగా ఇబ్బంది పెట్టేశారు. తన కొడుకు తణుకు నుంచి వేల్పూర్ నుంచి కూడా భీమవరం వెళ్ళి చిన్న ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటున్నాడు. తనకు ఇవ్వాల్సిన సొమ్ము గురించి బాగా ఇబ్బంది పెట్టడం వల్ల మనస్తాపానికి గురై ఈ ప్రమాదాన్ని చేసుకున్నారు. ఇలా ఆత్మహత్యానికి పాల్పడ్డాడని కూడా వారి తల్లిదండ్రులు అయితే చెప్పే పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఆ చిన్నారిని ఎవరైతే స్థానికులు ఉన్నారో స్థానికుల నుంచి కూడా వారి బంధువులకి అయితే అప్పచెప్పిన పరిస్థితి అయితే ఉంది. అనుమానాస్పద కేసుగా కూడా పోలీసులు అయితే ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తును అయితే చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ చైతన్య. తణుకు మండలం వేలుపూరండి మాది. అండ్ ఇచ్చినట్టు కూడా మాకు తెలదండి. ఆయన్ని 10,000 ఇచ్చి ఉంగరం పెట్టి 10,000 తెమ్మన్నారంటండి రవన్న పిల్లోడు. మాకు తెలదండి, అస్సలు తెలదండి మాకు. మేమేమో ఇదయ్యి మేము ఇల్లది అమ్ముకుని ఇంట్లోకి వచ్చేసామండి. వచ్చేసాక వదిన ఆడబడుచులు వచ్చారండి. రోజు నిన్న వచ్చిన దానికన్నా ముందు 3 రోజుల ముందు వచ్చారండి. వచ్చి నేను ఆటిపేసేంటండి. మా ఆయన కేకేసి నన్ను ఇంట్లో పెట్టి తొలిపేసేసండి. మా ఆయన కేకేసి మా ఆయన కూడా ఏమనలేదండి. అమ్మ ఇచ్చినప్పుడు చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నారు మీరు, ఇప్పుడు మేము ఎలా తీర్చాం, ఇప్పుడు ఇల్లు అమ్మేసుకుందాం, అప్పుడు వచ్చినా మీ బాకీ ఏదో రకంగా తీరుతాము, ఇప్పుడు వచ్చి డబ్బులు ఇమ్మంటే మా దగ్గర ఎక్కడ ఉన్నాయి అమ్మ, మాకు ఖర్చు అయిపోయినాయి, బాకీలు తీర్చేసుకున్నాం అన్నామండి. అయితే మాకు ఏం చేసుకోవాలో మాకు తెలుసు అన్నాడండి. ఆ పిల్లోడు ఇంకో పోల్లో మాట్లాడాడండి రవి అన్న పిల్లోడు. భీమవరం వెళ్ళిపోదాం, పెట్రోల్ బాటిల్ ఎట్టుకుని భీమవరం వెళ్ళిపోదాం నడండి అన్నాడండి. వెళ్ళిపోయారు. అయిపోయింది. మళ్ళీ నన్నండి 6 వచ్చారండి. వచ్చి మా ఆయన మీద నేను ఉన్నామండి. మా పిల్లకి అప్పుడే ఒంట్లో బలశీలను ఎక్కిస్తున్నారు. మా పిల్ల మీదకి రవన్న పిల్లోడు మా ఆయన మీదకి రత్తయ్య అన్న వాళ్ళ బాబునండి మీదకి వెళ్ళిపోయారండి. కొట్టి అంత ఇదంతా చేసేసారు. మీ కొడుకు కదా మీకు సంబంధం లేదు అంటున్నారు అని అన్నారండి. నేనన్నాను అప్పుడు కొడుకు అంటే మాకు చెప్పించారా మీరు, ఇలా ఎంతమందికి అని మేము ఇవ్వాలి, ఇవాళ మీకు ఇచ్చామనుకో రేపు ఇంకొకళ్ళు వస్తారా, మీరు దగ్గరే మాకు, మీ దగ్గర నీ గురించి చూసేము, నీ గురించి ఆగేమన్నారు. మరి ఇన్నాళ్ళు ఆగినప్పుడు ఇంకా ఆగాలి కదండి. అంటున్నారు కదా 2 సంవత్సరాల నుంచి ఎందుకు ఊరుకున్నారు మీరు? ఇప్పుడు డబ్బు అన్నది వడ్డీకి ఇస్తే రూపాయి వస్తుంది ఆశపడతాడు. 2 సంవత్సరాలు అయింది బ్యాంక్ లో పెట్టాడు, సంవత్సరాలు డేట్ ఇస్తాడు మీకు, 2 సంవత్సరాలు ఊరుకోడు కదా. అలాంటిది అప్పుడు మీరు వచ్చి ఒక్క మాట నాకైనా నా భార్య హార్ట్ పేషెంటే, నా కూతురు ఉంది, నేనున్నాను, ఒక్క మాట మాతో చెప్పొచ్చు కదా అని నేను అడిగితే మీ పరిస్థితి బాగోలేదు కదా అందుకు రాలేదన్నారు. పరిస్థితి బాగోలేనప్పుడు అప్పుడు రావాలన్నప్పుడు ఇప్పుడు కూడా మానేయాలి కదా. ఇల్లు అమ్ముకున్నాం, మా పరిస్థితి బాగోక ఇల్లు అమ్మేసుకున్నప్పుడు నువ్వు వచ్చి ఇదిగో మా నాన్న ఇలాగైంది, ఇదిగో ఇలాగైంది స్వాతి ఇలా పట్టుకెళ్ళాడు, అది వెళ్తే అమ్మ నేను ఉంగరం ఇచ్చాను, మరి ఎంత తెచ్చుకున్నాను, ఇప్పటికైతే దానికి రెస్పాండ్ లేదు, మరి ఎక్కడ పెట్టాడు ఏంటో తెలుస్తలేదు, మరి ఇక్కడ చూస్తేనేమో చాలా దారుణంగా ఉంది అని ఏదో ఒక మాట మాతో చెప్పినట్టయితే వాళ్ళకి రూపాయి ఇచ్చి కాడికి పావులు ఇచ్చి కాళ్ళు అట్టుకుని బతిమాలిపోయినాడు, బాకీ తీర్చేద్దాం.